అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. ఈరోజు రుక్మిణీ కళ్యాణం అనే బుక్లోంచి ఒక పద్యం చదవబోతున్నాను. నాకు వచ్చే విధంగా పాడతాను, వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణంబురంధ్రంబులు కలిమియేలా, పురుషరత్నము నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా, భువన మోహన నిన్ను బొగడగానములేని చక్షురంద్రియములు సత్వమేలా, దయత నీ దారామృతము బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా, నీరజాతనయన ఓ నీరజాతనయన నీ వనమాలిక గంధం అబ్బలేని ఘ్రాణియేలా, గ్రాణిమేళ, ధన్య చరితవు నీకు దాస్యంబు చేయని జన్మమేలా, ఎన్ని జన్మములకు. ఓ ప్రాణేశ అంటే రుక్మిణీదేవి అంటుంది అనుకుంటాను. రుక్మిణీదేవి స్వామి గురించి మాట్లాడుతుంది. ప్రాణేశ నీ మంజు భాషణము లేని ఈ కర్ణరంధ్రము లేదు, నీ మాటలు మంచి మాటలు వినలేని నాకు ఈ కర్ణాలు ఎందుకు, ఈ చెవులు ఎందుకు, ఉండి కూడా ఈ చెవులు ఉండి కూడా వేస్తారా ఆ మాటలు వినకపోతే. పురుషరత్నమా నీవు భోగింపగా లేని తనులత వాళ్ళకు సౌందర్యం ఎలా, నువ్వు నన్ను చేకొనలేనప్పుడు, నువ్వు నన్ను చేపట్టలేనప్పుడు ఈ సౌందర్యం నాకెందుకు, వేస్ట్, శుద్ధదండగా. భువనమోహన నిన్ను బొగడగా లేని చక్షురంధ్రియములు తత్వమేల, ఇవి ఈ కళ్ళు ఉండి కూడా నాకెందుకు నిన్ను పొగడలేను, నిన్ను చూసి నిన్ను పొగడలేను, నాకు ఇవి వేస్ట్గా, ఇవి కూడా నాకు పనికిరానివి. నీ అధరామృతము దయతో నీ అధరామృతము బానగా లేనంటే తాగలేని, రోలడము తాగడం బానగా అంటే అంతే. జిహ్వకు రససిద్ధి ఎలా, ఈ నాలుకకు రససిద్ధి లేదు, నాకు అవసరం లేదు. నీరజాతనయ నీ వనమాలిక గంధం అబ్బలేని ఘ్రాణమేల, నువ్వు రాసుకున్న వనమాలికలు, నువ్వు రాసుకునే పునుగు జవ్వదితో ఉన్న ఈ గంధం ఇవన్నీ నా ముక్కుకు వాసన రాంది ఎందుకు, ఈ ముక్కు కూడా నాకు పనికిరానట్టే. ధన్యచరిత నీకు దాస్యము చేయని జన్మమేళ, ఎన్ని జన్మములకైనా. అయ్యా నీకు సేవ చేయింది నా ఈ జన్మ ఎందుకు, వద్దు, ఎన్ని జన్మలెత్తినా నీ సేవ చేయింది ఈ జన్మలన్నీ నిరర్ధకం. కాబట్టి స్వామి నేను ఓ ప్రాణేశ, ఓ ప్రాణాధారణమైన కృష్ణ, నీ మంజున భాషణము నీ తీయని పలుకులు విననేరని కర్ణంబులు వేసే పనికిరానివి చెవులు నాకున్న చిల్లులతో లెక్కది. కలిమి భాగ్యము ఏలా ఎందులకు, పురుషోత్తమ పురుషుల్లో మణివంటి వాడవైన కృష్ణ, నీవు భోగింపలేని ఈ అనుభవించలేని అక్కరకు రాని ఈ తనువు నాకు అనవసరం. తీగ వంటి ఈ శరీరం సౌందర్యం అందము ఏలా ఎందుకు, భువనమోహన లోకములు మోహింపజేయుచున్న వాడవైన కృష్ణ, నిన్ను పాదదాసినిగా చూడలేనిచో చక్షురంధ్రములు సత్వం వేస్ట్, పనికిరావు నాకు, అవి ఎందుకు పనికిరాని కళ్ళు. కన్నులకు చూపులు కలుగుట ఎలా ఎందుకు, దయతో ప్రియుడైన కృష్ణ, నా
ఎదరామృతము నీ క్రింద పెదవి ఎందలి తేనెను అనగా లేని రుచి చూడజాలని జిహ్వ నాలుక రససిద్ధి లేని ఈ పండ్ల రసములు దాపుటకు ఫలితము ఎలా ఎక్కడిది నీరజాక్ష పద్మములలే ప్రకాశించి కన్నులు గలవాడా నీ వనమాలికా గంధము నీతో రొమ్మునందలి పూలదండల వాసన అబ్బలేని పొందజాలని ముక్కు ఈ గ్రాణము నాకు ఎందుకు ధన్యచరిత పుణ్యచరిత్ర ఓ కృష్ణ నీ దాస్యంబు చేయని లేక ఎన్ని జన్మలు పుట్టినా ఈ పుట్టుకకు అర్థం ఉండదు. ఈ పుట్టుక నిరర్థకం. నీ సేవ చేసిన పుట్టుకే నాకు పుట్టుక అని రుక్మిణి మాత చెప్పిందండి. సరే, నమ్మించండి, వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ మధ్య నాకు లైక్ చేస్తున్నారు, కామెంట్ కూడా 1, 2 పెడితే చాలామంది కామెంట్లు పెట్టడం మానేశారు. దయచేసి పెట్టండి అమ్మా, నాకు